హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైని సింపుల్గా మసాలా లేకుండా ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు ఇలా ఎగ్ ఫ్రై చేసి పెడితే. ముందుగా నేను ఇక్కడ 5 కోడిగుడ్లను ఉడకపెట్టి పైన ఉన్న పొట్టుని తీసేసాను. ఇప్పుడు ఈ గుడ్లను ముక్కలుగా కట్ చేసుకుందాం. లోపల ఉన్న ఎల్లో పార్ట్ని కట్ అవ్వకుండా పైన లైట్గా కట్ చేసుకోవాలి. ఈ ఎగ్లోని వైట్ పార్ట్ని 4 లేదా 5 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్లోని వైట్ పార్ట్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకుని దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనం తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ముక్కలను నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే విరిగిపోయే ఛాన్సులు ఉంటాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ ముక్కలన్నిటిని తీసి పక్కన పెట్టుకో. ఇప్పుడు ఇదే కళాయిలో 4 పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత దీనిలో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఆనియన్స్ను బాగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలను బాగా వేయించిన తర్వాత దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఈ బాగా వేగిపోయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్టు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ ముక్కలను అలాగే ఎల్లో కలర్ పార్ట్ని వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచి స్మెల్ వస్తుంది. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా సింపుల్గా ఎగ్ ఫ్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.